ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చింది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఈ వీడియో ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నా కంప్లీట్ ఇప్పుడు వచ్చే వీడియోస్ మొత్తం, ఇది నా ఫస్ట్ వీడియో బై ద వే. సో ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండబోతున్నాయంటే లైక్ నా లైఫ్ స్టైల్ గురించి కానీ, లేకపోతే ఫ్యాషన్ సెన్స్ గురించి కానీ, లేకపోతే నా స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుందని కానీ, లేకపోతే నా లైక్ ఫుడ్ హ్యాబిట్స్, ఇలాంటి లైక్ ఫిట్నెస్ గురించి, ఫుడ్ హ్యాబిట్స్ గురించి, అన్నిటి గురించి ఉండబోతున్నాయి వీడియోస్ అన్నీ. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్. లైక్ నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పటి నుంచి ఏదైనా నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ రావడానికి ప్లీజ్ డూ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ వీడియోస్ అన్నిటికన్నా ముందర నేను నా గురించి చెప్పాలంటే, నా పేరు వచ్చేసి తారా. నేను యుఎస్లో ఫ్రమ్ పాస్ట్ 3.5 years, ప్రాబబ్లీ 3.5 years నుంచి ఉంటున్నాను. ఫస్ట్ నేను వచ్చింది అయితే మాస్టర్స్కి వచ్చాను. అండ్ దెన్ నాకు డెలాయిట్లో జాబ్ వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడైతే ప్రెసెంట్ పేపాల్లో వర్క్ చేస్తున్నాను ఫుల్ టైమ్ ఎంప్లాయీగా. అన్న జీవితం పోరాటం, ఏ రోజుకి ఆ రోజు పోరాడుతూ ఎప్పటికెప్పుడు మనకు ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉండేది. ప్రేమించటాలు, లవ్ చేయటాలు అట్లా టైం లేదు ఇప్పుడు మనకు. అండ్ ఈవెన్ ఈ వీడియో కూడా నేను జాబ్ ఎలా తెచ్చుకున్నాను ఈ ఫుల్ టైం రిలేటెడ్ అన్నది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో పక్కా ఉండబోతుంది. సో ఈ బ్లాగ్ ప్రజెంట్ ఇప్పుడు చేసే బ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా నేను ఇండియా వెళ్ళబోతున్నాను ఒక 3 daysలో. అరే నీకే చెప్తున్నా సో 3 days ఇండియా వెళ్ళబోయేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఫస్ట్ బై ద వే. సో ప్రికాషన్స్ అన్నాను కానీ లైక్ ఏమేమి మేజర్ థింగ్స్ తీసుకెళ్ళాలి ఇండియాకి వెళ్ళేటప్పుడు, బికాజ్ ట్రంప్ మామ వస్తున్నాడు కదా. దానికన్నా లేట్గా వస్తున్నాను నేను. నా బ్యాడ్ లక్ గుడ్ లక్ నాకు తెలీదు. Feb 10th వస్తున్నాను. సో లేట్గా రావడం వల్ల కొంచెం డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు, ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇమిగ్రేషన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి పాయింట్స్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చెప్తాను. ఈ బ్లాగ్లో మాత్రం ప్రెసెంట్ నేను ఇండియా వెళ్తున్నాను కాబట్టి ఏ ఐటమ్స్ అనేవి తీసుకెళ్ళాలి ఇండియా వెళ్ళేటప్పుడు, లైక్ నేనైతే మా మదర్కి తీసుకెళ్తున్నాను అండ్ మా ఇంట్లో పనిచేసే వాళ్ళ కోసం అంతవరకే తీసుకెళ్తున్నాను. సో ఏ థింగ్స్ తీసుకెళ్తున్నాను అన్నది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఇండియా వెళ్ళబోతున్నాను ఒక 3 daysలో. సో కొన్ని ఐటమ్స్ అనేవి పర్చేస్ చేశాను నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఫస్ట్ వచ్చేసి ఇది 50+ అని చెప్పి ఉమెన్స్ది. దీంట్లో ఆల్మోస్ట్ 300 tablets ఉంటాయి. అండ్ దీంట్లో చాలా విటమిన్ A, C, D, B1, B2, B6, B12, బయోటిన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్, క్రోమ్ ఇవన్నీ ఒక ట్యాబ్లెట్లోనే ఉంటాయి. లైక్ దీన్ని మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అంటారు. ఇది కాస్కోలో దొరుకుతుంది. అండ్ అలాగే దీంతో పాటు మా తాతయ్య గారికి కూడా తీసుకున్నాను. సో ఇది మెన్కి, ఇది ఉమెన్కి. సో సేమ్ నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. అండ్ దీన్ని మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అంటారు, చెప్పినట్టుగానే కాస్కోలో దొరుకుతాయి. అండ్ ఇది సేమ్ లైక్ అదే దాంట్లో మా మదర్ కోసం కూడా తీసుకున్నాను. బై ద వే దీని కాస్ట్ అరౌండ్ $20 ఉంటుంది. $20 ఈచ్ ఉంటుంది. సో ఇవి 3 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్స్ చాక్లెట్స్. కిస్సెస్. నా చిన్నప్పుడు బేసిక్గా ఇది చూడగానే నాకు గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు ఈ చాక్లెట్స్ మా ఇంటి పక్కన వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడనే. ఒక్క చాక్లెట్ రోజు మా మమ్మీ ఒక్కటే ఇచ్చేది, 10 చాక్లెట్స్ వాళ్ళు ఇస్తే. సో ఐ రిమెంబర్ దిస్. యా, కిస్సెస్ కొట్టి దిస్ బెంజే. ఈ బెంగే ఏంటంటే బేసిక్గా పెయిన్ రిలీఫ్ కైండ్. లైక్ ఇది చాలా బాగా వర్క్ అవుతాయి అని చెప్పి చాలా వీడియోస్లో చూశాను. మళ్ళీ ఇక్కడ ఎందుకు తీసుకెళ్తారు అని చెప్పి కూడా రీసెర్చ్ చేశాను. అమెజాన్లో చూశాను. లైక్ దే డూ హ్యావ్, కానీ మేబీ
ప్రొడ్యూస్ చేసే ప్లేస్లో మేబీ క్వాలిటీ ఎక్కువ ఉంటుందేమో అన్న థాట్లో కైండ్ ఆఫ్ అబౌట్ దీస్ టూ. సో పర్ఫ్యూమ్స్ వచ్చేసి YSL అండ్ EGS పర్ఫ్యూమ్స్. లైక్ ఐ డూ హ్యావ్ బాట్ బర్బెరీ అండ్ దెన్ అట్లా ఉండాలి జాగ్వార్ అండ్ CK. సో ఈ సెట్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అయితే ఇంటికి తీసుకెళ్తున్నాను. బేసిక్గా ఇవన్నీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తీసుకుందాం అనుకున్నాను. సో ఐ గాట్ సమ్ బ్రాండెడ్ వన్, సో విచ్ కాస్ట్ లాట్ యాక్చువల్లీ. సో ఈచ్ నాకు తెలిసి ఒక్కొక్కటి ఒక $30 కొన్ని ఉన్నాయి, కొన్ని $40 ఉన్నాయి. ఇదైతే $150 అనుకుంటే, అరౌండ్ $140 or $150. సో ఇవన్నీ ఈ పర్ఫ్యూమ్స్ ఇది నేను బేసిక్గా కిచెన్కి ఇంపార్టెంట్ కదా. సో ఇది నేను ఇండియా అమెజాన్లో సెర్చ్ చేసి చూశాను, బట్ ఇది నాకు కనిపించలేదు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి లైక్ $120 ఐ గెస్. అరౌండ్ ఒక 13,000 అట్లా అయిందా, 10,000 అయింది అనుకుంటా అరౌండ్. సో ఐ గాట్ దిస్ వన్ ఫర్ మై మామ్. దిస్ ఈజ్ మేజర్లీ ఇక్కడ ఏంటంటే నేను ఇదే ఎందుకు బై చేశానంటే షీ ఆల్వేస్ ఆస్క్ మీ లైక్ నైఫ్స్ కావాలి అక్కడ షార్ప్ ఉంటాయి, ఇక్కడే షార్ప్ నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. మమ్మీ ఇండియాలో కూడా షార్ప్ గానే ఉంటాయి. బట్ ఎనీవే ఐ బాట్ ఇట్ ఫర్ హర్. ఇది ఇక్కడ షార్పింగ్ మిషన్ కూడా ఇచ్చారు బేసిక్గా. సో ఆ నైఫ్ని ఇక్కడ పెట్టేస్తే షార్ప్ అయిపోతుంది. సో ఐ బాట్ దిస్ ఫర్ మై మామ్. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇది చాపర్, వెజిటబుల్స్ చాపర్. సో ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ వెజిటబుల్స్ దీంట్లో వేసేసి లైక్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేస్తే లైక్ వెజిటబుల్స్ చాప్ అయిపోతాయి. సో ఇది కూడా మా మదర్ కోసమే. నెక్స్ట్ బాత్ అండ్ బాడీ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. లైక్ నేను తీసుకున్న రోజు థాంక్స్‌గివింగ్ డే, సో కొంచెం డీల్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. లైక్ ఒక 3 products కొంటే లైక్ యూ కెన్ గెట్ 1 product అన్నట్టు. ఆర్ ఐ డోంట్ రిమెంబర్ 3 products కొంటే 3 products ఫ్రీ అన్నట్టు. బట్ ఐ స్పెండ్ అ లాట్. నేను చాలా స్పెండ్ చేశాను అక్కడ. నాకు కూడా చాలా బై చేసి అరౌండ్ ఒక 200 అట్లా స్పెండ్ చేస్తుంటాను. సో జపనీస్ చెర్రీ బ్లోసమ్ అని చెప్పి ఈ ప్రొడక్ట్స్ స్మెల్ చాలా బాగుంటాయి. నేను అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది బాడీ వాష్ మా మదర్ కోసం ఒకసారి ట్రై చేస్తా అని చెప్పింది. ఫస్ట్ బాడీ వాష్ని యూజువల్లీ మనమైతే ఇండియాలో సోప్స్ యూజ్ చేస్తాం, బట్ స్టిల్ ఒక్కసారి ట్రై చేసి లైక్ ఇఫ్ దిస్ వర్క్స్ లైక్ షీ గోనా బై బాడీ వాష్ ఆల్ ద టైమ్. సో ఇది తన కోసమే. అండ్ ఇది వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది మాత్రం నా కోసం తీసుకున్నాను. ఇదేంటంటే మేబీ మీకు కనిపిస్తుందా, షైన్ అవుతూ ఉంటుంది కొంచెం. వెయిట్, కనిపించట్లేదేంటి? సో బేసిక్గా మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కనిపించట్లేదు వీడియోలో. బట్ నా లైక్ ఇదేంటంటే లైక్ షైనింగ్ కోసము. అండ్ ఇది నా ఫ్రెండ్ రికమెండ్ చేసింది, ఇంటూ ద నైట్ అని చెప్పి. ఇది కూడా ఈ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇది సేమ్ జపనీస్ దాంట్లోనే నేను మొత్తం లైక్ ఒకే ప్రొడక్ట్స్ మీద మాయిశ్చరైజర్, స్క్రబ్బర్ అండ్ బాడీ వాష్ తీసుకున్నాను. అండ్ వెరీ లాస్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్రాగ్రెన్స్ కోసం. బేసిక్గా మనము బాడీ స్ప్రే అనుకోవచ్చు. కొన్ని ప్రొడక్ట్స్ ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను. లోషన్ ఇండియాలో ఉండవా అంటే నాకు కాస్కోలో తీసుకున్నప్పుడు కొంచెం లైక్ రీజనబుల్ అనిపించినాయి, అట్లాంటివన్నీ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి లైక్ ఇక్కడ బాడీ వాష్ ఆర్ లోషన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మేకప్ ఐటమ్స్ అట్లాంటివన్నీ కొన్ని ప్రొడక్ట్స్ చాలా మంచిగా ఉంటాయని తెలుసు ఇక్కడ. సో అందుకు నేను కొనాల్సి వచ్చింది ఇక్కడే. ఇది కూడా బాడీ లోషన్, దెన్ దిస్ వర్ ఫ్రమ్ మై మామ్. ఇది వచ్చేసి క్లెన్జర్ సెటాఫిల్ది. ఈవెన్ ఇది కూడా మా మదర్ కోసమే. ఇది సెరావేలో క్లెన్జర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ బాట్ దిస్ పాయింట్. సో ఇంకా నేను ఎవరికి ఇవ్వాలా అన్నది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ $368. కానీ నాకు మైకిల్ కోర్స్లో నేను కొన్న టైంలో లైక్ దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ $170 or something. బాట్ దిస్ పాయింట్. దిస్ ఇస్ ఫర్ సమ్మర్. నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎవరికి ఇవ్వాలన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద హ్యాండ్ బ్యాగ్ లైక్ దిట్. And next one, Tommy Hilfiger. So even this was for my mom's, my mother work chese place lo colleagues kosam teeskomandi konni bags. So I bought this one for one person. And idi nenu ma mother kosam ane anukunna, but I was not sure if she don't like it, might be she'll give to someone. Idi kuda Tommy Hilfiger.
దీంట్లో ఏవో వేసాను. ఐ గాట్ సమ్ కుకీస్. నేను వర్క్ చేసే లైక్ నేను పేపర్లో వర్క్ చేస్తున్నాను చెప్పాను కదా, నేను ఇండియా వెళ్తున్నానంటే లైక్ నా కొలీగ్స్ చాలా కుకీస్ ఇచ్చారు టు గివ్ ఇట్ టు పీపుల్ ఇన్ ఇండియా. సో చాలా ఇదంతా అన్ని నిండుగా కుకీసే ఉన్నాయి ఇవన్నీ. బట్ దిస్ టేస్ట్ లైక్ ఇవి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్యాప్స్ తీసుకున్నాను. ఐ డోంట్ నో, మా బ్రదర్ తీసుకొచ్చాడు ఇవ్వమని చెప్పి. సో ఐ బాట్ సమ్ ఆఫ్ ద క్యాప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సిస్టర్ కోసం లైక్ ఐ బాట్ సమ్ ఏమంటారు స్ట్రైట్నర్స్. ఈ 2 స్ట్రైట్నర్స్ నా కజిన్ కోసం. అండ్ ఇది కూడా మా మదర్ కోసం. మా తమ్ముడు కొన్నాడు బేసిక్గా ప్రోటీన్ బార్స్. షీ ఈజ్ అ కైండ్ ఆఫ్ పర్సన్ హూ డోంట్ ఈట్ మచ్. అస్సలు తిన్నదంతా వేస్ట్ ఫుడ్ తింటుంది. వేస్ట్ ఫుడ్ ఇన్ ద సెన్స్ లైక్ దానివల్ల యూజ్ లేని ఫుడ్ తింటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని మా తమ్ముడు కొన్న థింగ్స్ ఇలాంటివన్నీ. నేను కొన్ని ప్రొడక్ట్స్ వచ్చేసి వాల్మార్ట్ నుంచి కూడా పర్చేస్ చేశాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది. దీంట్లో ఒక 5 or 6 ఉన్నట్టున్నాయి, మళ్ళీ ఒక దాంట్లో ఒకటి అట్లా. ఇది నాకు $10 వచ్చినట్టుంది, కానీ క్వాలిటీ వాజ్ టూ గుడ్. నాకు క్వాలిటీ నచ్చి తీసుకున్నాను. సో ఐ గాట్ 2 of them ఆ టైంలో. అండ్ ఇది యాక్చువల్లీ నా పర్స్లో పెట్టుకుందామని తీసుకున్నాను, బట్ సమ్హౌ ఐ వాస్ టేకింగ్ టు హోమ్. లైక్ దట్. నేను ఇది ఒక గ్యాస్ స్టేషన్లో చూసాను, నాకు నచ్చింది. సో ఐ థాట్ టు బై ఇట్. మేబీ ఇది మా మదర్ బ్యాగ్లో వస్తుంది. నేను దిస్ వాస్ ఎ క్యూట్ గిఫ్ట్. అండ్ ఇది నేను చూడడానికి ఇలా ఉందన్నమాట. ఇదేదో సిగరెట్ అనుకునేది కాదు, బేసిక్ ఇది పర్ఫ్యూమ్. ఎంత మంచిగా ఉంటుందంటే దిస్ వాస్ లాంగ్ లాస్టింగ్, చాలా ఎక్కువసేపు ఉంటుంది. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన పర్ఫ్యూమే. క్యూబా అంటారు దీన్ని, ఎక్కడైనా మీరు సర్చ్ చేసుకోండి అమెజాన్లో. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్గా నేను ఎక్కడ కొన్నాను అని, బట్ ఐ బాట్ అ లాట్. నా ఫ్రెండ్ వాళ్ళ మదర్, ఐ మీన్ నా ఫ్రెండ్ వాళ్ళది బేసిక్గా వాళ్ళది గృహప్రవేశం అయితే వెళ్ళాను, అప్పుడు నాకు ఇచ్చిన ఇది. సో ఐ థాట్ ఇది మా మదర్కి ఇచ్చేస్తే నేను ఏం చేసుకుంటాను ఇది. సో అది గివ్ ఇట్ టు మై మామ్. ఐ గాట్ క్యూట్ గిఫ్ట్ అసలు ఇది ఇచ్చారు. తను అయితే దేనికోడానికి యూజ్ చేస్తుంది. నేను ఇక్కడ అండ్ ఎట్ ద సేమ్ టైం మొన్న వరలక్ష్మి వ్రతం జరిగింది కదా, అప్పుడు కూడా నా ఫ్రెండ్స్ పూజ చేసుకున్నారు. వాళ్ళు వాయనం ఇచ్చారు, అది కూడా ఇంటిని పెట్టేస్తున్నాను. అండ్ ఇది ఇంటికే తీసుకెళ్తాను. అండ్ కొన్ని మంకీ క్యాప్స్, మేబీ మంకీ క్యాప్స్ యూజ్ అయితే అనుకుంటున్నాను ఈ చలికి. మన అమ్మమ్మ వాళ్ళకి, తాతయ్య వాళ్ళకి, లేకపోతే బండి మీద వెళ్తున్నాను అనుకో మా పెద్ద మామయ్యకి, సో వాళ్ళందరికీ యూజ్ అయితే అనిపించింది. సో ఐ గాట్ సమ్ మంకీ క్యాప్స్ ఫర్ దెమ్. అండ్ మా బిట్టుగాడు, ఐ రిమెంబర్ హిమ్. సో నా డాగ్ కోసం. కానీ ఇండియాలో కూడా దొరుకుతాయి, బట్ మన సంతోషం కోసం ఇక్కడ నుంచి తీసుకెళ్తే కొంచెం హ్యాపీగా ఉంటాను కదా. మనం ఏదో ఒకటి తీసుకెళ్ళాం అన్న ఒక హ్యాపీనెస్ కోసం. ఇవి బ్లౌజెస్ దగ్గర యూజ్ చేయడానికి. ఇంకా కొన్ని యాక్సెసరీస్ కూడా కొన్నాను ఇక్కడ. ఎవరైనా అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకుంటారు, నేను ఇక్కడ కొన్ని తీసుకెళ్తున్నాను. అండ్ సో దట్స్ ఆల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటిదాకా వీడియో అంతా. సో నా వీడియో కనుక మీకు మొత్తం నచ్చింది అనిపిస్తేనేమో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మీ లైక్ మేబీ నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపించింది అని అంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. And I will always, always, always love you. You love me or you hate me, that is your problem. I am going to love you. Okay?